స్వామివారిని ఉత్తర ద్వార దర్శనంలో స్వామివారిని దర్శించుకున్నాం. మరి 2015లో మనం గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. ఆ వైకుంఠ ఏకాదశి నాడు. అప్పటి నుండి ప్రతి సంవత్సరం కూడా మనం మన రామతీర్థంలో సింహాచలంలో ఎలాగైతే స్వామివారికి గిరి ప్రదక్షిణ కార్యక్రమం ఉన్నదో, అలాగే శ్రీకాళహస్తి, అన్నవరం తీర్థక్షేత్రాల్లో ఏ విధముగా గిరి ప్రదక్షిణ ఉన్నదో, అరుణాచలంలో కూడా పౌర్ణమికి గిరి ప్రదక్షిణ ఎలాగైతే చేస్తున్నారో, అలాగే మన రామతీర్థంలో కూడా ప్రతి సంవత్సరం వైకుంఠ ఏకాదశి నాడు మెట్లోత్సవం జరిపించుకుంటూ ఉత్తర ద్వార దర్శనంలో స్వామివారికి వేకువజామునే స్వామిని దర్శించుకుంటూ అనంతరం గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని మన దేవాదాయ శాఖ అధికారులు, మన రామతీర్థం ఈవో గారు, మన ఆలయ అర్చకులు, స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి మన లోకం మాధవి గారు, అలాగే మన ఇచ్చర్ల శాసనసభ్యులు మన నలుగుర్తి ఈశ్వరరావు గారు,
ఇలాగ చాలా మంది ప్రజాప్రతినిధులు ఈ రోజు పాల్గొంటూ ఈ గిరి ప్రదక్షిణ కార్యక్రమం 3 కోట్ల దేవతలందరూ కూడా మన రామతీర్థం మన పర్వతం పైన ఈ రోజు కొలువై ఉంటారని, ఈ గిరి ప్రదక్షిణం చేసినటువంటి భక్తులందరికీ కూడా వారి దివ్యమైన ఆశీస్సులు ఈ గిరి ప్రదక్షిణ చేసిన భక్తులకి కలుగుతాయని ఒక ప్రతీతి. ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా మన రామ్ తీర్థాల్లో జరుగుతున్నటువంటి ఈ గిరి ప్రదక్షిణకి ప్రజలందరూ వచ్చి దేవునికి నమస్కరించుకొని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మన శాసనసభ్యురాలు అయినటువంటి శ్రీమతి లోకం నాగమాధవి గారు అందరికీ ఈ శుభదినాన ఈ మెసేజ్ అందించమన్నారు. జై శ్రీరామ్.